కార్నూలు గోపాపూర్ మంతాయి బాగా దేవుళ్ళు మా దొరుకులు ఒకటి అందుబారు నేను డెవలప్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మాత్రం ఇక్కడ శివాలయాలు మాత్రం ఎటువంటి మార్పు జరగదు. మీరు చిన్నతనం నుంచి ఏదైతే దీంట్లో చూస్తున్నారో అదే ఉండాలి, కానీ కొత్త విగ్రహాలు మాత్రం రాకూడదు. ఎందుకంటే చాలా చోట్ల మనం రాగానే ఏం చేస్తున్నాడు, కొత్త కొత్త విగ్రహాలని యాడ్ చేసి కొంత మాడిఫికేషన్ చేస్తున్నాడు. నేటి సైంటిఫిక్ గా నేను కొంత మాడిఫికేషన్ చేస్తున్నాను. మారకూడదు. నేను చెప్తున్నా, తాత ముత్తాతల నుండి మా తాతలు ఆ రోజులు ఏదైతే మనకి ఇక్కడ పెట్టిపోయినరో అదే విగ్రహం ఉండాలి. దాంట్లో మాడిఫికేషన్ జరగకూడదు. ఎందుకంటే చాలా రకాలు ఏం చేస్తారంటే గతం గుడి ఏమైనా మాడిఫికేషన్ చేయగానే గతం కొత్త విగ్రహాలు సేమ్ విగ్రహాలు ఇప్పుడు పాత విగ్రహాన్ని పక్కన పారేస్తారు. అది మంచిది కాదు. కాబట్టి ఎప్పుడో జమానాలో పెట్టినట్టు విగ్రహం ఇది, ఎప్పుడో కట్టిన చెట్టు ఇది, కేవలం రాళ్లతో కట్టింది, దీంట్లో సిమెంట్ యూజ్ చేయలేదు. ఇట్లాంటి విగ్రహం మీద ఇంత పెద్ద చెట్టు నిలిచినప్పటికీ కూడా ఆ యొక్క గుడి నిర్మాణంలో ఇలాంటి చెట్టు జరగలే. కొంత బండలు ఇట్లాంటి రద్దులే కావచ్చు, కానీ ఇప్పటికీ ఎప్పుడో కూలిపోయి కిందకి పడాలి. కానీ పడకుండా ఉండాలంటే దాని శక్తి ఎంత పెద్దదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇంత పెద్ద చెట్టు పైన మొత్తం మీదైనా కూడా ఇంకా ఆ గుడిలో ఎలాంటి చెట్టు జరగకుండా ఇప్పటికీ మనం లోపలికి పోయి మనం పూజలు చేసుకుని బయట వచ్చేసిన అర్థం ఉంటుంది. కాబట్టి దీన్ని త్రూఅవుట్ ఎండోమెంట్ ద్వారా దీన్ని యథావిధిగానే కాపాడుతున్న ఒక గుడి యొక్క స్ట్రక్చర్ ఇట్లాంటి దెబ్బతీయకుండా ఏ రకంగా దీన్ని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందో దాని గురించి మనం ఆలోచిద్దాం. దీనైతే ఒక కమిటీ లాగా మీరు ఇక్కడ పెద్ద మనుషులందరూ కూడా కూర్చోమంటారండి. రోడ్ కల్పించాం కాదు, అది ఎంపీ నడిపించారు. వాటర్ తాగడానికి నీళ్ళు ఉందంటే ఉందని చెప్పారు. ఒకవేళ ఏమైనా వాటర్ సమస్య ఉన్నా ఇమీడియట్లీ నేను బోధలు కూడా వేయించడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి దీనికి సరౌండింగ్ కంపౌండ్ వాల్, మరి దీనికి కంపౌండ్ వాల్ అనేది ఎంత పడుతుందో మనం చూద్దాం. కంపౌండ్ వాల్ వేయకపోయినప్పుడు కూడా త్రూఅవుట్ ఏదైతే మన బాడీ దీని యొక్క పరిధిని ఎవరు కూడా కంప్లీట్ చేయకుండా పెన్సిల్ అయినా వేయిద్దాం. అది కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఏదైనా సరే దీనికి సంబంధించిన కన్సల్ట్ ప్రపోజల్స్ కావచ్చు, మీరందరూ కూడా ఎంపీపీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, మాధవ పటేల్ కావచ్చు, మా ఇమాంపై కావచ్చు, ఎంతమంది అయితే గ్రామ పటేల్ కావచ్చు, మీరు ఎంతమంది అయితే మా పెద్దమంది ఉన్నారు, రాజరామ పటేల్ కావచ్చు, మీరు ఎంతమంది అయితే పెద్ద మనుషులు ఉన్నారో మీరందరూ కూర్చొని దీనికి ఏమేమి చేస్తే బాగుంటుంది మీరు ఒకసారి ఆలోచించి దానికి ప్రపోజల్స్ తీసుకురండి. తప్పకుండా దానికి చేసే బాధ్యత నేను మాటిస్తున్నా. కాబట్టి వచ్చే సంవత్సరాల కల్లా దీంట్లో కొంతైనా డెవలప్మెంట్ మనం కనిపించాలి. నేను ఈసారి సరిగ్గా వచ్చేసరికైనా రోడ్డు ఏదైతే మనం నేను చెప్పినట్టు చేయించడానికి సిద్ధంగా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్గా ఇప్పుడు ఈ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ శివరాత్రికి గుర్తొస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఒక పగడబంది పెద్ద మనుషులందరూ కూడా కూర్చొని మాట్లాడి ఏం చేద్దామని క్లారిటీగా ఒక మంచి నిర్ణయంతో నా దగ్గర రండి. కాబట్టి నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా మహిళలందరూ కావచ్చు చాలా పెద్దన చేస్తారు. మీరందరూ కూడా సంతోషంగా మీరు ఇంటికి తిరిగి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు పట్టాపూర్ కూడా నేను వెళ్ళాలి. అదేవిధంగా మహోదయంలో 12 గంటల సామూహిక వివాహాలు అక్కడ వెళ్ళాలి. కాబట్టి మీరు ఎవరు కూడా అనేత భావించకండి. నేను వాస్తవం మీతో పాటు చాలా ఎందుకంటే కొన్ని బిల్డింగ్ ఇన్నోవేషన్ బిల్డింగ్స్ కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, సామూహిక వివాహాలు కావచ్చు, అదేవిధంగా పట్టాపూర్ కులజీవాల దగ్గర నేను వెళ్ళాలి. కాబట్టి మీరందరూ కూడా నాకు సెలవు ఇస్తారని మనసులో వెళ్ళాలని కోరుతున్నాము. మమ్మల్ని మన్నించి కంగ్రాచులేషన్. వచ్చిన పెద్దలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యే గారితో వచ్చినందుకు